స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి. సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ వచ్చాడు మెసేజ్లు వచ్చినాయి అవన్నీ పట్టించుకుంటారా నేను ఇచ్చేసిన మెసేజ్ చేయడానికి? అంటే మనకి అమర్దీప్ గారిని బయట చూసాం కదా. ఇప్పుడు లోపల ఎట్లుంటదంటే లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి ఒక 10 మందితో ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి అవుతామంతా. సో లోపల ఏంటంటే తెలియకుండానే మన కంట్రోల్లో ఉండం. అట్లా నాకు కూడా అయింది హౌస్లో, నాకనే కాదు అందరికి అయింది. ఈడు కూడా మొత్తం అరిచిండు, ఈడైతే ఏడ్చిండు అన్నావు నాకు గుర్తుంది. మన రోబో టాస్క్ అప్పుడు ఆడేందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు తెలుసా, అంటే బేసికల్ నాకు అర్థం కాలేదు. అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లా ఉండే, ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరి క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు. ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలాగా కూల్గా ఉంటాడు కోపం రాకుండా. ఈడు అస్సలు కూల్గా ఉండు, మణికొండలో తెలుసు వీడి గురించి అంతా. సో నాలాగా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉండరు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాపవాడు చాలా మంచోడాడు, చాలా మంచోడు. ఆడు ఎప్పుడు అట్లా చేయలేదు, ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే. ఇలాంటి వాళ్ళు అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా వైలెన్స్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే, ఒకవేళ కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి నా ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ. సైలెంట్గా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, చెప్పలేము. బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న. పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటానికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే, అంటే గట్టిగా పోతే ఆడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న. నా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎవ్వడు కనబడాడు, కానీ చెప్తా నేను. అదన్నా నేను చెప్పేది. అంటే వాళ్ళకి మీకు తేడా ఉందన్న, తేడా మంచికి మంచి చెడుకు చెడు ఏం చేయలేమన్న. ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం అన్న. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అద్దం వలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండు అన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుంది అన్న. సో రివర్స్లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తి సమాధానం అంటారా? కత్తికి కత్తి సమాధానం అంటారా? కత్తితో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్, మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా indianvedicSchool.com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.